సాయంత్రం మేబీ అరౌండ్ 7 o'clock మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి మీద మరియు కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ మీద, కొంతమంది ప్రభుత్వ ఉద్యోగుల మీద శాంక్షన్ అనేది మర్చిపోయినారు, అది పక్కన పెడదాం. ఒక ఎఫ్ఐఆర్ క్రైమ్ నంబర్ 187 ఆఫ్ 2024 రిజిస్టర్ కావడం జరిగింది. అఫెన్సెస్ ఏంటంటే మరీ దుర్మార్గం. 307 is the highest offense that is there. 307. దీనికి ప్రాథమికంగా బీజాలు ఎప్పుడు పడ్డాయంటే 14 మే 14, 2021. మే 14, 2021. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, నోట్ ది డేట్. అప్పుడు రఘురామకృష్ణరాజుని ఎఫ్ఐఆర్, ఆయన మీద ఒక కేసు రిజిస్టర్ చేయబడి ఉండింది. ఎఫ్ఐఆర్ 12/2027 డేటెడ్ 14th. ఆ కేసులో వారు హైదరాబాద్లో ఉండగా వారిని అరెస్ట్ చేసి కన్సర్న్ జ్యూరిస్డిక్షనల్ కోర్టుకి, గుంటూరు పరిధిలో కోర్టుకి తీసుకురావడం జరిగింది. ఆ నేపథ్యంలో వారిని 14వ తేదీ మే అరెస్ట్ చేసి సాయంత్రం 5 గంటలకి కోర్టు వారి దగ్గర తీసుకొచ్చి సెక్షన్ 167 ప్రకారం ఎప్పుడైతే వెన్ ది ఇన్వెస్టిగేషన్ కెనాట్ బి కంప్లీటెడ్ విత్ ఇన్ 24 hours, అప్పుడు మాత్రం మ్యాజిస్ట్రేట్ దగ్గర 57 అనేది సిఆర్పిసిలో చెప్తుంది. 24 గంటలు మాత్రమే, 24 గంటల వరకు ఒక అరెస్ట్ చేసిన ముద్దాయిని పోలీస్ కస్టడీలో పెట్టుకోవచ్చు. అప్పటికీ కూడా ఇన్వెస్టిగేషన్ కాకపోతే మ్యాజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేయాలని సెక్షన్ 57 చెప్తుంది. సో ఆ విధంగానే ఆయన సాయంత్రం 5 గంటలకు అరెస్ట్ చేశారు, ఇన్వెస్టిగేట్ చేశారు. 15వ తేదీ సాయంత్రం 5 గంటలకి వారిని కన్సర్న్ మ్యాజిస్ట్రేట్ 6th అడిషనల్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ గుంటూరు అక్కడ ప్రొడ్యూస్ చేయడం జరిగింది. కాబట్టి చట్ట ప్రకారం 5 గంటలకి 14వ తేదీ అరెస్ట్ చేశారు. 15వ తేదీ లెక్క ప్రకారం 57 సిఆర్పిసి ప్రకారం 167 చెప్పినటువంటి విధానం ప్రకారం 5 గంటలకు ప్రొడ్యూస్ చేయడం, 24 గంటల్లో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఏ విధమైనటువంటి చట్టంలో తప్పిదం జరగలే. కానీ ఆ విషయంలో వారు ఆన్ ది ఇంటర్వీనింగ్ నైట్ ఆఫ్ 14/15 ఆ రోజు కస్టడీలో నన్ను టార్చర్ చేశారని చెప్పి వారు ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిలో చాలా స్పెసిఫిక్గా రాశారు వారి కంప్లైంట్ ఒకసారి చదివితే, ఈ కంప్లైంటు డేటెడ్ జూన్ 11, 2024, అంటే సుమారుగా 3 సంవత్సరాల తర్వాత. అఫెన్స్ జరిగింది 14 జూన్ 21లో, మే 21లో 14. 11 జూన్ 2024లో వారు ఒక మెయిల్ పంపించడం జరిగింది టు ది సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, గుంటూరు డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్, వారు త్రూ మెయిల్. అది 11వ తేదీ వారికి రీచ్ అయింది. కానీ 11/7 నిన్న కేసు రిజిస్టర్ జరిగింది. దో దే రిసీవ్డ్ ది కంప్లైంట్ అని 11/6 నెల ముందర వాళ్ళకి కంప్లైంట్ చేరినా కూడా కన్సల్టేషన్సు, కన్ఫాబులేషన్సు, డెలిబరేషన్సు అన్నీ పూర్తి చేసుకొని ఈ కేసుని ఎవరి మీదకి మళ్ళించాలి, ఏ విధంగా మళ్ళించాలి అని ఒక దురుద్దేశంతో 11/7 నిన్న కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. వారికి 11/6 మెయిల్ రిసీవ్ అయ్యి ఉంది. ముఖ్యంగా ఇది గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. వారు దీనికన్నా ముందర వారు ఇచ్చిన కంప్లైంట్లో ఒక ముఖ్యమైన పేరా చదవాల్సి వస్తుందండి. బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది కేస్ అని వారు ఇచ్చిన కంప్లైంట్లో, వారు పంపించిన మెయిల్ కంప్లైంట్లో, యూ కెన్ క్వశ్చన్ మీ లేటర్ ఆన్. A false case was registered against me by CBCID of Andhra Pradesh government, FIR number 12 of 2021 dated 14th May. On May 14, 2021, I was arrested without due process, including the absence of medical examination or adherence to proper legal procedure,
It is pertinent to note that I had undergone cardiac surgery. పక్కన పెడదాం. I was arrested on May 14, 2021 at 5 p.m. in Hyderabad. The rule of law required that I to be produced before the local magistrate in Hyderabad and undergo medical examination. Instead, I was bullied unlawfully and physically when put into the car and brought to Guntur. అది లీగల్గా ఏం ప్రొసీజర్ తప్పిదం చేశారో చేదో ఐ విల్ కమ్ లేటర్. చెప్తూ వారు ఏం చెప్తారంటే మళ్ళా ఇన్సిడెంట్ డీటెయిల్స్ గురించి రాస్తూ కంప్లైంట్లో రిపోర్ట్లో at around 11:30 p.m. the same night, Mr. P.V. Sunil Kumar, the then DG CBCID, along with Sita Ramanjaneyulu IPS and other police subordinates came to room where I was illegally kept in the CBCID office. My legs were tied up with ropes, preventing me from moving. They started beating me with rubber belt. ఇక్కడ చాలా స్పష్టంగా వారు చెప్పినట్టు దీనిలో రిపోర్ట్లో నెల కిందటి ఇచ్చిన రిపోర్ట్లో పేర్లు చెప్పడం జరిగింది. మెన్ మే లై బట్ డాక్యుమెంట్స్ విల్ నాట్ లై. దీన్ని ఒక చిన్న కొద్దిగా వెనక్కపోతే రీల్ని రివైండ్ చేసుకుంటే ఈ చెప్పిన పేరాలో ఈ చెప్పిన మనుషులు సత్యమా కాదా, వీళ్ళు కొట్టారా లేదా, వీళ్ళ పేర్లు ఉన్నాయా లేదని మీ దృష్టికి, ప్రజల దృష్టికి, మీ దృష్టికి తీసుకురావాల్సినట్లు అవసరం ఉంది. ఫస్ట్ వారిని మ్యాజిస్ట్రేట్ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ప్రొడ్యూస్ చేస్తే వారి యొక్క స్టేట్మెంట్ మ్యాజిస్ట్రేట్ గారు రికార్డ్ చేయడం జరిగింది. మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర వారి యొక్క స్టేట్మెంట్ రాస్తే అది రికార్డ్ చేయడం జరిగింది టేకన్ అప్ ఇట్లో. అక్కడ ఫస్ట్ టైం వారు ఏమి చెప్పారు అంటే, ఇప్పుడు చాలా స్పష్టంగా పేర్లు ఏదో చెప్పినట్టు చెప్తున్నాడు. ఆ 15వ తేదీ సాయంత్రం మ్యాజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేసినప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ బిఫోర్ ది మ్యాజిస్ట్రేట్, ది అర్లియస్ట్ మ్యాజిస్ట్రేట్ దగ్గర వర్షన్లో ఏమి చెప్పాడంటే, at about 11 or 11:15 suddenly minimum 5 persons entered into my room. By that time they covered their faces with handkerchiefs. పేర్లు చెప్పలేదు, సునీల్ గారి పేరు చెప్పలేదు, సీతారామాంజనేయులు గారి పేరు చెప్పలేదు. ఈ ఎఫ్ఐఆర్లో నమోదు పరిచిన ఈ పోలీస్ ఆఫీసర్ ఏ విధంగా ఈ పేర్లు పెట్టినప్పుడు కూడా కొంతైనా మినిమం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పలేదు. ఇది చాలా ముఖ్యమండి. వెన్ యూ వాస్ ప్రొడ్యూస్ ఫర్ ది ఫస్ట్ టైం అంటే తన ఆలోచనలు, తన ప్రోద్బలం, తన యొక్క ఎవరిని ఇరికించాలా, ఎవరిని ముద్దాయిలు చేయాలా అని ఆలోచనకు ముందరగా ట్రూ అండ్ కరెక్ట్ వర్షన్ ఫస్ట్ టైం బిఫోర్ ది మ్యాజిస్ట్రేట్ వెన్ యూ వాస్ ప్రొడ్యూస్ చేసినప్పుడు 15వ తేదీ సాయంత్రం 5 గంటలకి గుర్తు తెలియని వ్యక్తులు, మాస్క్డ్ పర్సన్స్ బెట్ మీ. కానీ ఇక్కడికి వచ్చేతలకి, చిలక పలుకులకు వచ్చేతలకి చాలా స్పష్టంగా రూమ్లోకి వచ్చింది పివి సునీల్ కుమార్, దెన్ డిఐజీ అలాంగ్ సీతారామాంజనేయులు అండ్ అదర్స్. ఇది ఎంత దుర్మార్గం అండి. సరే, ఇంకొకటి కూడా తీసుకున్నాం. వీరు తర్వాత మెడికల్ బోర్డ్ ఎగ్జామినేషన్కి ప్రొడ్యూస్ చేయడం జరిగింది. కోర్టు ఆర్డర్, హైకోర్టు, గౌరవ హైకోర్టు వారి ఆర్డర్ ప్రకారం వారిని మెడికల్ బోర్డ్ ఎగ్జామినేషన్ ప్రొడ్యూస్ చేసినప్పుడు వారి స్టేట్మెంట్ ఫస్ట్ టైం ఏ బేసిక్ క్రిమినల్ లా తెలిసిన అడ్వకేట్ కానీ ఎవరు కానీ వారిని ఫస్ట్ హాస్పిటల్లో ప్రొడ్యూస్ చేస్తే అప్పటికి ఆలోచన ఎవరిని ఇరికించాలా, ఎవరిని దుర్మార్గంగా కేసులో లగించేయాలన్న ఆలోచన రాక ముందు ఆ స్టేట్మెంట్కి అంత ఇంపార్టెన్స్ ఉంది. సరే, వీరిని ప్రొడ్యూస్ చేసినప్పుడు మెడికల్ బోర్డు దగ్గర ఆన్ 16th 16/5/2021 హిస్టరీ ఆఫ్ అసాల్ట్ బై అన్నోన్ పర్సన్స్, నాకు తెలియనటువంటి వ్యక్తులు
కానీ రిపోర్ట్కి వచ్చేసరికి సీతారామాంజనేయులు గారు వచ్చేస్తారు, పివి సునీల్ గారు వచ్చేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ కేసులో ముద్దాయి అవుతాడు. ఇంతకన్నా ఒక కేసు, తప్పుడు కేసు, ఫాల్స్ కేసు, నీ వర్షన్ కరెక్ట్ కాదు, నువ్వు కాలక్రమేణా నువ్వు పెంచుకున్నటువంటి ద్వేషంతో నువ్వు ఎవరినైతే ముద్దాయిలు చేయాలని ఇన్ని సంవత్సరాల తర్వాత ఆలోచన చేసినావో, నీకు ఎవరి మీద అయితే ద్వేషం ఉందో వారిని ముద్దాయిలు చేయడం జరిగింది. అగైన్ అండ్ అగైన్ ఐమ్ టెల్ యూ, నిన్ను ఇక్కడ కంప్లైంట్లో మటుకు పివి సునీల్ కుమార్ గారు, సీతారామాంజనేయులు గారు వచ్చారు, కొట్టారు, ఇంక ముగ్గురు కొట్టారు. దట్స్ ది కేస్. ఇది నిజమై ఉంటే నీకు సీతారామాంజనేయులు గారు, పివి సునీల్ గారు, డీజీ ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చి నేను నిజంగా కొట్టుంటే నువ్వు ఎక్కడ చెప్పుండాలి ఈ మాట? మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర చెప్పుండాలి. పివి సునీల్ కుమార్ గారు వచ్చారు, సీతారామాంజనేయులు గారు వచ్చారు, వారు వాళ్ళ ప్రమేయంతో నన్ను కొట్టారు, ఇది జగన్మోహన్ రెడ్డి గారు కొట్టించారు. ఇది కదా నీ వర్షన్. ఇప్పుడు 3 సంవత్సరాల తర్వాత ఈ వర్షన్ నీది. ఇది దీన్ని నమ్మి పోలీసు వాళ్ళు కేసు రిజిస్టర్ అంటే ఒక చిన్న సామెత ఉంది, ఎద్దు ఈనిందంటే ఘాటు కట్టేయమన్నారంటే ఇప్పుడు ఎద్దేంది ఈనేదేంది అది ఈనదు కదా అనే ఆలోచన కూడా లేదా ఈ పోలీసు వారికి? మినిమం వాట్ వాస్ హిస్ అర్లియర్ వర్షన్ ఎట్ ది ఫస్ట్ ఆపర్చునిటీ టైమ్ బిఫోర్ ది మ్యాజిస్ట్రేట్ బై మాస్క్డ్ పర్సన్స్? వాట్ ఈస్ హిస్ వర్షన్? వారు చెప్పింది ఏమిటి బిఫోర్ ది డాక్టర్స్, అన్ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఎనీవన్, ఆ రోజుకి బై అన్నోన్ పర్సన్స్? ఇంతకన్నా ఏం కావాలా ఈ కేసులో యొక్క ఫాల్సిటీ? ఈ కేసు దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో మీరు ఎవరు కావాలంటే వాళ్ళు ముద్దాయిలు చేయడం ఇంతకన్నా వేరే సాదృశ్యం కావాలా? ఇక్కడ మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చేస్తారు, పాప డాక్టర్ గారు కూడా వచ్చేస్తారు దీనిలో ముద్దాయిగా. అదృష్టం వాదించిన వకీల్ని కూడా పెట్టాల్సింది పెట్టలే. సో ఈ విధంగా ఈ చట్టం ఇక్కడ ఒక ఇది ఉందండి, సావరెన్ నెవర్ చేంజెస్, ఓన్లీ పర్సన్ చేంజెస్. ఒక పర్సన్ మారుతుండగానే రాజ్యాధికారం కూడా సావరెన్ చేంజ్డ్ హియర్. దాంతో కూడా ఈ వ్యవస్థలు వంతబాడడం అనేది, అట్లీస్ట్ యు ఆర్ గైడెడ్ బై సిఆర్పిసి. మీకు రాజ్యాధికారం ఎవరి చేతిలో ఏమున్నా ఏమి లేకపోయినా మేము అందరం జ్యుడిషియల్ ఆఫీసర్స్ కానీ గైడెడ్ బై సిఆర్పిసి అండ్ ఐపీసీ. ఇది చట్టం మనకు ప్రాథమిక సూత్రాలు నిర్దేశించున్నాయి. బీలేటెడ్ ఎఫ్ఐఆర్ ఆఫ్టర్ 3 years, వాట్ ఈస్ ఇట్స్ వాల్యూ? Belated of examinations of accused witnesses file. Belated examination of witnesses, Supreme Court said 100 times. ఒక సాక్షిని 10 రోజులు, 20 రోజులు, నెల రోజుల తర్వాత విచారించినా కూడా వాల్యూ లేదు. ఇప్పుడు వాళ్ళు విచారించే సాక్షి 3 సంవత్సరాల తర్వాత విచారిస్తే అది ఇట్ షుడ్ బి థ్రోన్ అవుట్ అబిన్షియోన్. గౌరవ సుప్రీం కోర్టు హండ్రెడ్స్ ఆఫ్ జడ్జిమెంట్స్లో చెప్పింది. వదిలేయి, చాలా సింపుల్గా మళ్ళా చెప్తున్నా. వీరు సునీల్ కుమార్ గారు మీరు చెప్పినట్టు ఈ కంప్లైంట్లో మీరు చెప్పింది నిజమైతే, 3 సంవత్సరాల తర్వాత మీరు చెప్పింది నిజం అనుకుంటే ఇది ఎక్కడ చెప్పు ఉండాలి? మీరు ఫస్ట్ ఆ రోజు దురుద్దేశం ఉండుండకపోవచ్చు, లేదా మిమ్మల్ని కొట్టినటువంటి వ్యక్తులు మీకు తెలియదు అని మీరు చెప్తున్నారు. మాస్క్డ్ పర్సన్స్, అన్నోన్ పర్సన్స్ అని మీ యొక్క స్టేట్మెంట్స్ రికార్డ్ అయ్యి ఉన్నాయి. గౌరవ మ్యాజిస్ట్రేట్ దగ్గర నేను 15వ తేదీ 5 గంటలకు తీసుకుపోతే నువ్వు చెప్పావా సునీల్ కుమార్? ఇదే నిజమైతే నువ్వు చెప్పి ఉండాలి కదా అక్కడ. సునీల్ కుమార్ గారు కొట్టాడు, లేకపోతే సీతారామాంజనేయులు గారు వచ్చి కొట్టాను, వచ్చి ఉండాలి కదా. ఇది బేసిక్ లీగల్ జ్యూరిస్ప్రుడెన్స్లో, క్రిమినల్లో బేసిక్ థింగ్. అందుకనే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్కి తర్వాత సాక్షులు ఎంత త్వరగా విచారించారు, అర్లియస్ట్ వర్షన్ దట్ క్యారీస్ ది ట్రూత్. ఎందుకు అర్లియస్ట్ వర్షన్కి ఇంపార్టెన్స్ ఉంటే అక్కడ నిజం వచ్చేస్తుంది. ఇది నిజం కాదా మీరు చెప్పింది మ్యాజిస్ట్రేట్కి? మీరు మాస్క్డ్ పర్సన్స్ అని చెప్పింది నిజం కాదా? అన్నోన్ పర్సన్స్, తెలవని వ్యక్తులు అని చెప్పింది నిజం కాదా? 3 సంవత్సరాలు మీకైతే ఎవరు